గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు చిల్డ్రన్స్ మ్యాథ్స్. ఈరోజు మనం రాషనల్ నంబర్స్లో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ నేర్చుకుంటాం. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ మనం నేర్చుకుంటాం. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటండి? అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్లోకి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. -3/5, -2/5, -1/5. ఈ లెక్కించి వాడు ఏం చేయమన్నాడంటే మిమ్మల్ని అసెండింగ్ ఆర్డర్లోకి మార్చండి అన్నాడు. అసెండింగ్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్లోకి మార్చండి, ఇందులో ఏది చిన్నది ఏది పెద్దది. ఇప్పుడు ఈ లెక్కలు చేసేటప్పుడు మనం ఫ్రాక్షన్స్ చేసేటప్పుడు ఏం చేయాలంటే డినామినేటరు సేమ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇక్కడ. కాబట్టి మనకి డినామినేటర్ ఇక్కడ మూడింటికి సేమ్గా ఉంది కాబట్టి ఇక్కడ మనం బాధపడక్కర్లా. సో మనకి ఉన్న నెంబర్లు -2, -2, -1 ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మనకి చిన్న నెంబర్ ఏది అన్నిట్లోకి వెళ్ళాలంటే -3 మనకి చిన్న నెంబరు, ఆ తర్వాత చిన్నది -2, ఆ తర్వాత చిన్నది -1. మీరు నెంబర్ లైన్ కనుక రాస్తే -1, -2, -3, +1, +2, +3 అని చెప్పి వస్తాయి. మనకి నెంబర్ లైన్ ఏంటంటే ఇటు నుంచి ఇట్లా పెరుగుతూ వెళ్తాయి. నెంబర్స్ అన్నీ కూడా మనకి పెరుగుతూ వెళ్ళిపోతున్నాయి. మనకి ఇట్లాగా పెరుగుతూ చూడండి. 1, 2, 3 అంటే -3 కంటే -2 పెద్దది, -2 కంటే -1 పెద్దది, -1 కంటే 0 పెద్దది, 0 కంటే +1 పెద్దది, +2 పెద్దది, ఆ విధంగా వెళ్తాయి. కాబట్టి మనకి ఇది చిన్న నెంబర్ అనమాట. ఇది మనకి చిన్న నెంబర్. సో -3, ఆ తర్వాత -2, ఆ తర్వాత మనకి -1 వచ్చేసి మనకి ఏమంటుంది, నీ అసెండింగ్ ఆర్డర్లో మనం రాసాము అని చెప్పి మనం ఇక్కడ చెప్తాము. కానీ మీకు డౌట్ వచ్చినప్పుడు మీరు ఈ నెంబర్ లైన్ రాసుకోండి. ఈ నెంబర్ లైన్ మీరు రాసుకుంటే మీకు డౌట్స్ అనేవి మనకి రావు. ఇప్పుడు ఇంకోటి చూద్దాం మనం ఇంకో లెక్క చూద్దాం. ఏంటో చూద్దాం. -1/3, -1/3, -2/9, -4/3. ఇది వాడు ఇచ్చిన లెక్క. ఇది ఇప్పుడు ఈ లెక్కలో మనకి డినామినేటర్స్ సేమ్గా లేవు. డినామినేటర్స్ సేమ్గా లేనప్పుడు మనం ఏం చేయాలంటే డినామినేటర్స్ మొత్తం ఈక్వల్ చేసుకోవాలంటే మనం ఎల్సిఎం కట్టాలి. వీటికి మనం ఎల్సిఎంస్ కట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎల్సిఎం మీకు తెలుసు ఎలా చేయాలో. మూడిట్లో మూడో నెంబర్ పోద్ది. 1 టైం, 3 టైం, ఇది 3 1s are 3, 3 3s are 9, 3 1s are 3. ఇక్కడ మనకి 3 ఒకటే ఉంది కాబట్టి 1 1. ఇప్పుడు మనం ఈ రెండు కూడా మల్టిప్లై చేయాలి. 1 చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. సో 3 × 3 = 9. 9 ఈజ్ ద ఎల్సిఎం. ఇప్పుడు ఈ ఎల్సిఎంకు తగ్గట్టుగా మనం మిగతా అన్నీ కూడా మార్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి? మూడింటికి కూడా 9 వచ్చింది. ఎల్సిఎం ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఇప్పుడు చూడండి జాగ్రత్త. 3 ఇందులో 3 టైమ్స్ పోయింది కాబట్టి ఆ 3ని పెట్టి ఇక్కడ మల్టిప్లై చేస్తాం. 9 ఇందులో 1 టైం పోయింది బట్ 1 టైం పెట్టి మల్టిప్లై. 3 ఇందులో 3 టైమ్స్ పోయింది, 3 పెట్టి మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు చూడండి, -1 × 3 3, -2 × 1 2, -4 3s are 12. ఇలా వచ్చింది. ఇప్పుడు చూసారా, మూడింటికి మనకి ఎల్సిఎం 9 వచ్చేసింది. ఇప్పుడు మనకి ఈ మూడిట్లో కల్లా చిన్నది ఏది? -12 చిన్నది, ఆ తర్వాత -3 చిన్నది, ఆ తర్వాత మనకి -2 పెద్దది అని చెప్పి మనం రాస్తాం అన్నమాట. రైట్. కాబట్టి మనం ఇప్పుడు ఈ ఆన్సర్ రాసిన తర్వాత ఫ్రాక్షన్స్ కూడా రాసుకోవాలి. -12 దీనికి సంబంధించింది. సో -4/3, -3 ఏదండి? -3కి -1/3. రైట్. -2కి సంబంధించింది ఏది వచ్చేసి మనకి ఇక్కడ -2/9. ఈ విధంగా మనం వీటిని రాసుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇది మనకి ఏం చెప్తారు? అసెండింగ్ ఆర్డర్లో ఉంది అని చెప్పి మనం చెప్తాం. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా మనం చేసుకుంటే వెళ్ళాలి. కాబట్టి -3 అనేది దీనికి సంబంధించింది కాబట్టి 3 దగ్గర -1/3 రాశాను. అలాగే -2 దేనికి సంబంధించింది? -2/9కి సంబంధించింది కాబట్టి 2/9 అని చెప్పి రాశాను. ఈ విధంగా మనం ఎప్పుడొచ్చినా సరే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ మనం చేసుకుంటూ ఉంటాం.
చేసుకుంటా ఉంటాము అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. రైట్. ఇక మనకి ఎన్ని చేసినా సమ్స్ అట్లాగే ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఫైండ్ ద సమ్ యాడ్ చేయమంటున్నాడు. ఫైండ్ ద సమ్ ఏమేమి యాడ్ చేయమంటున్నాడు మనకి లెక్కలో చూద్దాం. రైట్. 5/4 ప్లస్ ఇంటూ మైనస్ 11/4. చూడండి, 5/4 మైనస్ 11/4 మళ్ళీ యాడ్ చేయమంటున్నాడు. మధ్యలో ప్లస్ సింబల్ ఉంది కానీ దీని ముందు మైనస్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇది బ్రాకెట్ ఉంది. బ్రాకెట్ అంటే ఇంటూ అంటే దీన్ని పెట్టి మల్టిప్లై చేయండి అని చెప్తున్నాడు. సో 5/4 ప్లస్ ఇంటూ మైనస్ 11/4. ఇప్పుడు చూడండి, ఎల్సిఎం కడితే రెండిటికి ఒకటే కాబట్టి ఎల్సిఎం మనకి 4 వచ్చింది. 4లో ఒక్కసారి ఇంటూ 1, 4లో ఒక్కసారి ఇంటూ 1. సో 5 1s are 5 మైనస్ 11 1s are 11. ఇప్పుడు చూడండి, 5 మైనస్ 11 వచ్చింది. 5 మైనస్ దీని ముందు ప్లస్ పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది, డిఫరెన్స్ కనుక్కోవాలి. డిఫరెన్స్ కనుక్కొని ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది, మైనస్ ఎక్కువ ఉంది. సో మైనస్ 6/4. దీన్ని మీరు కావాలంటే 2 టేబుల్ క్యాన్సిల్ అవుద్ది. 2 3 టైమ్స్, ఇక్కడ 2 టైమ్స్. సో మైనస్ 3/2 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. అంతకు మించి ఏం లేదు. రైట్. ఓకే, ఇంకో సమ్ము చూద్దాం. రైట్. 5/3 ప్లస్ 3/5 చూడండి, ఈ రెండు యాడ్ చేయమంటాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎల్సిఎం కట్టాలి. 3 5 వేరు నెంబర్లు కాబట్టి రెండింటికి కామన్ ఫ్రాక్షన్ లేదు కాబట్టి మీరు మల్టిప్లై చేస్తే మీకు ఎల్సిఎం వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే ఈ విధంగా నెంబర్లు వస్తే మీరు మల్టిప్లై చేసేయండి. 3 5 అని చెప్పి, 2 3 అని చెప్పి, 7 8 అని చెప్పి ఇలా వచ్చినాయి అనుకోండి, మీరు వీటిని మల్టిప్లై చేసేది. ఎందుకంటే ఒక్కదానికే ఫ్రాక్షన్స్ ఉంటాయి, మిగతా దానికి లేవు. అది. సో 15. 3 ఇందులో 5 టైమ్స్ పోయింది కాబట్టి ఆ 5ని తీసుకొచ్చి ఇక్కడ రాసుకోండి. 5 ఇందులో 3 టైమ్స్ పోయింది, 3 తీసుకొచ్చి ఇక్కడ రాసుకోండి. సో 5 5s are 25 ప్లస్ 3 3s are 9. ఇక్కడ మనకి బాధ ఏమి లేదు, 2 ప్లస్లు ఉన్నాయి. సో 34/15 అని చెప్పి మనం లెక్కలో రాసుకుంటాం. ఈ విధంగా మనం ఎన్నైనా సరే మనం చేసుకోవచ్చు, ఎన్ని లెక్కలైనా సరే మనం ఇక్కడ చేసుకోవచ్చు. రైట్. -3/-11 ప్లస్ 5/9. ఇక్కడ మీకు లెక్క రెండింటి చోట్ల మైనస్ ఉంది. పైన కింద మైనస్ నుండి ఏమైపోతుంది, ప్లస్ అయిపోతుంది. 2 ప్లస్లు అయిపోతుంది. కాబట్టి మనకి ఇచ్చిన లెక్క ఏంటయ్యా అంటే 3/11 ప్లస్ 5/9. చూడండి, ఒకటేమో ఇక్కడ దీనికేమో ఫ్రాక్షన్స్ ఉన్నాయి, దీనికేమో ఫ్రాక్షన్స్ లేవు. అంటే ఇది కాంపోజిట్ నెంబరు, ఇది వచ్చేసి దీనికి ఫ్రాక్షన్స్ లేవు. సో 11 9s are 99. ఇలా వచ్చినప్పుడు మీరు మల్టిప్లై చేసుకోవడం మంచిది. ఈ విధంగా వచ్చినప్పుడు ఓకే. ఇదేమో ప్రైమ్ నెంబరు, ఇదేమో కాంపోజిట్ నెంబర్. ఇలా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, 2 కానీ 3 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ 11 ఇలాంటి నెంబర్లు వచ్చినప్పుడు మీరు ఎల్సిఎం 2 మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. రైట్. ఇప్పుడు 11 ఇందులో ఎన్నిసార్లు పోయింది, 9 టైమ్స్. సో ఇంటూ 9 ఇందులో 11 టైమ్స్ ఇంటూ 11. సో 9 3s are 27 ప్లస్ 11 5s are 55. యాడ్ చేస్తే 82. సో 82/99 అనేది మనకి ఆన్సర్ అని చెప్పి మనం చెప్తాం. సో డిఎస్ స్టూడెంట్స్, ఈరోజు మనం రేషనల్ నెంబర్స్లో ఎడిషన్స్, అసెండింగ్ ఆర్డర్ చూసాం. రాబోయే రోజుల్లో మనం ఇంకా ఎక్కువ లెక్కలు చేద్దాం. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.